హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఇదైతే తిరుపతి జూ పార్క్. నేనైతే ఇంటికి పోయినప్పుడైతే జూ పార్క్ పోయినాను తిరుపతిలో. చాలా బాగుంటుంది. దగ్గర నుంచి ఎప్పుడు పులిలు సింహాలు ఎప్పుడు చూసిండాం కదా. మామూలుగా అయితే జింకలు అవి అయితే తిరుపతికి తిరుమల పోయేటప్పుడు ఖచ్చితంగా చూసింటారు ప్రతి ఒక్కరు. పులులు సింహాలు అవి అయితే చూసిండ్రు. నేనైతే దగ్గర నుంచి చూసినాను. నాకైతే హ్యాపీగానే అనిపించింది. కానీ అయితే డబ్బులు చాలా డబ్బులు ఇక్కడ జర్నీ చేసేదానికి బండ్లకి ఎక్కువే. ఒక్కో మనిషికి వచ్చి 80 రూపాయలు 100 రూపాయలు ఛార్జ్ చేసినారు. బ్యాటరీ వెహికల్లో తొడుకొని పోతారు. చూడండి, ఇది పెద్ద పులి. ఇది ఆ పక్కకి ఈ పక్కకి తిరుగుతూనే ఉంది. కానీ ఎవరిని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మన లాంటి వాళ్ళని రోజులో ఎంతమందిని చూస్తూ ఉంటుంది అది. అలా పట్టించుకోలేదు. చూడండి, అడవి జంతువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదైతే ప్రతి దానికి గేట్లు ఉన్నాయి. ఎందుకంటే దాని సంరక్షణ కొరకు. ఎందుకంటే పుల్లులు ఉండే కాడ జింకలు ఉంటే తినేస్తాయి కదా. అలా ప్రతి చోట గేట్లు ఉన్నాయి. గేట్లు దాటుకుంటా ఒక్కొక్కటి చూపించుకుంటా పోతాండ్రు. మేమైతే బండ్లో పోయినాము. ఈ పెద్ద సింహాన్ని చూసి అయితే భయపడినా నేనైతే. ఒక మనిషి కంటే పెద్దగా ఉంది. సుమారుగా 8 అడుగులు 9 అడుగులు ఉంది. చాలా యంగుగా ఉన్నాయి. ఇవైతే తిరుగుతూనే ఉంది అలుపు సలుపు లేకుండా. కానీ మేము దగ్గర నుంచి చూస్తాను కదా, మమ్మల్ని అయితే పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు రోజు వచ్చి ఎంతమంది చూస్తూ ఉంటారో కదా సింహాలను. నాకైతే బాగా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే దగ్గర నుంచి చూడము కొత్త కాబట్టి. కానీ ఇక్కడైతే పెద్ద ఎక్కువ జంతువులు అయితే లేవు. కొన్ని కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. నాకైతే అది కొంచెం బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే డబ్బులు పెట్టే కొద్దీ అన్ని జంతువులు ఉంటే అన్నీ చూడొచ్చు. కొన్ని ఉన్నాయి అంతే. కొండ చిలువ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. కొన్ని జంతువులు అయితే లేవు. ఇవి పులిలకి మళ్ళీ సపరేట్ ఛార్జ్ చేస్తారు. దీనికి వచ్చి ఒక్కొక్క మనిషికి 200 ఎంతనో ఛార్జ్ చేసినారు. 200 300 అట్లా ఒక్కో దానికి ఒక్కో ఛార్జెస్ ఉన్నాయి. పక్షులు అయితే చాలా రకాల పక్షులు ఉన్నాయి. నేనైతే చూసి ఆశ్చర్యపోయినాను. చూడండి, ఇది ఏం పులినో ఏమో మాకు తెలియదు. మీకేమన్నా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇవంతా మజ్జుగా ఉన్నాయి. మామూలుగా దీనికి తిండి వేసింటారు కదా, తినేసి మజ్జుగా కొనుక్కుంటాను అంతే, ఏం లేదు. అలా ఉంది. ఏం చేస్తాము, డబ్బులు అనేది ఈరోజు చాలా నష్టమైంది మాకైతే. ఏం చేస్తాం, నేను మా ఫ్రెండ్ అయితే వచ్చినాము చూసేకి పులిలో. నేనైతే వద్దులేరా అని చెప్పిన. ఉన్నీళ్ళు ఎప్పుడు చూస్తాము చూడము, రాపోదామన్నాడు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.